ఇంటర్ పరీక్షలు వస్తున్నాయి. పరీక్షలు అయిపోగానే విద్యార్థులు చక్కగా రాసి పాస్ అవుతారు, రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆఫ్టర్ ఇంటర్ నేను ఏం కోర్స్ చేయాలి. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఒక గేట్వే అనమాట. సైన్స్ పిల్లలైతే వాళ్ళు పాలిటెక్నిక్ రాసుకోవచ్చు, ఎప్సెట్ అందులో ర్యాంక్ వస్తే వాళ్ళు బీటెక్ లాంటి కోర్సెస్లో వాళ్ళు ఇష్టం వచ్చిన కోర్సెస్లో జాయిన్ కావచ్చు. అలాగే ఐఐటి మెయిన్స్ ఇవన్నీ కూడా ఎంపీసీ పిల్లలు రాసుకోవచ్చు. డిఫరెంట్ స్ట్రీమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్ట్రీమ్ వైజ్గా మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ ఎంపీసీ స్ట్రీమ్ గురించి ఆలోచిద్దాం. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఐఐటీస్ మెయిన్స్ రాసుకోవచ్చు, అడ్వాన్స్ రాసుకోవచ్చు. వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్లో ఎన్ఐటీస్లోకి వెళ్ళొచ్చు, ఎప్సెట్ కూడా రాసుకోవచ్చు. ఎప్సెట్లో డిఫరెంట్ కాలేజెస్లో వాళ్ళు కోర్సుల్లో బీటెక్లో జాయిన్ కావచ్చు. అలాగే బైపీసీ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే వాళ్ళు నీట్ రాసుకోవచ్చు. నీట్లో డిఫరెంట్ కోర్సెస్, ఫార్మా కోర్సెస్ ఉంటాయి. ఫార్మా కోర్సెస్లో ఫార్మసీ లాంటి కోర్సెస్లో జాయిన్ కావచ్చు. ఇంకా అలాగే సిఈసి స్ట్రీమ్ తీసుకున్నట్టయితే వాళ్ళు సిఈసి వాళ్ళు బీకామ్ స్పెషల్ కోర్స్ ఉంటుంది వాళ్ళకి. బీకామ్లో కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి, బీకామ్లో జర్నలిజం కోర్సెస్ ఉంటాయి, అందులోకి ఎంటర్ కావచ్చు. వాళ్ళకు బీబీఏలో ఎంట్రన్స్ ఉంటుంది, వాళ్ళకు సిఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందులో కూడా ఎంట్రన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు. ఆర్ట్స్ పిల్లలు, హెచ్ఈసి పిల్లలు బీఏ కోర్సెస్ ఉంటాయి. బీఏలో జర్నలిజం ఉంటుంది, బీఏలో ఈ మధ్యలో బకెట్ సిస్టమ్ అని వచ్చింది. బకెట్ సిస్టంలో వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్, అదొక కోర్సు ఇదొక కోర్సు తీసుకొని వాళ్ళు డిఫరెంట్గా కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు, ఐటీఐస్కి వెళ్ళొచ్చు. ఇంకా అనేక రకాల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి. అంటే ఫ్యాషన్ టెక్నాలజీ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ కావచ్చు, లేదా ఇంకా ఫ్యాషన్ టెక్నాలజీలో అనేక రకాల స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ కోర్సెస్లో ఫ్యాషన్ టెక్నాలజీ తీసుకోవచ్చు, ఇంటీరియర్ మేనేజ్మెంట్ కోర్సు తీసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోర్సులోకి వెళ్ళొచ్చు, వాళ్ళు బీబీఎం కోర్సులోకి వెళ్ళొచ్చు. ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి. ఈ స్ట్రీమ్లో వచ్చినప్పుడు మనకు బ్రెయిన్ ట్రీ అని ఒక ఎడ్యుకేషనల్ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో కనుక చూస్తే వాళ్లకు ఆ బ్రెయిన్ ట్రీ ప్రకారం అని వాళ్ళు ఏ కోర్సుల్లోకి ఏ వింగ్స్లోకి వెళ్ళొచ్చు అనేది వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి అనేక రకాల ఆన్లైన్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ ఆన్లైన్ యాప్స్లో కనుక వాళ్ళు వెళ్తే ఏ స్ట్రీమ్ వాళ్ళు ఏ కోర్సుకు వెళ్ళొచ్చు అనేది ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారు. ఇక్కడ మనం చాలా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అనేక రకాల సంస్థలు కేవలం విద్యార్థులకు తెలిసినవి రెండు కోర్సెస్, ఒకటి బీటెక్ ఇంజనీరింగ్ చేయాలి, 2 డాక్టర్ చేయాలి. ఈ 2 కాకుండా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తేవడానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ని ఓపెన్ చేసి ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఈ యాప్ ద్వారా ఇలాంటివి తెచ్చుకుంటే బాగుంటుంది అని ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఆఫ్టర్ ఇంటర్ తర్వాత మనకు ఎంపీసీ గ్రూప్, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ చేస్తే మెయిన్ ఏంటంటే మనకు ఇంజనీరింగ్ వెబ్సైట్ రాసి ఇంజనీరింగ్లో సెట్ కావచ్చు, లేదా డిగ్రీ చేసి బ్యాంక్ ఉద్యోగంలో లాంటివి చాలా కోర్సు ఆఫర్లు ఉంటాయి. మన నాలెడ్జ్ ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ తీసుకున్నట్లయితే మెడిసిన్ చేయొచ్చు, ఎంబీబీఎస్, నీట్ లాంటి మంచి ర్యాంక్ వస్తే మంచిగా ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, బీడీఎస్, అదేవిధంగా అన్ని డిగ్రీ కూడా చేసుకోవచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. అన్నీ చాలా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సిఈసీ తీసుకున్నట్లయితే దాంట్లో సిఈసీలో బీకామ్ తీసుకుని లా కూడా చేయొచ్చు. బీఏ స్ట్రీమ్ తీసుకున్నట్లయితే మనకు బీఏలో వివిధ కోర్సులు ఉంటాయి, బీబీఏ అని చాలా కోర్సులు ఉంటాయి, మంచి ఆఫర్స్ ఉంటాయి. దాంట్లో మనకు గ్రూప్స్ కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా మనం సెట్ కావాలంటే ఆ విధంగా టాలెంట్ ఉండాలి, కానీ ఏ నైపుణ్యాలను మనం సాధించవచ్చు అని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా పిల్లలు, ఎంపీసీ పిల్లలకైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న గ్రాడ్యుయేషన్ ఏఐ ఉన్నది, ప్లస్ ఇంజనీరింగ్ ఉన్నది, ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, బీఫార్మసీ సంబంధించి, ఇంకా టెక్నికల్ కోర్సెస్, ఇంకా కొన్ని ఆర్ట్స్ వాళ్ళకైతే లాకి సంబంధించిన కోర్సు చాలా ఉపయోగం ఉంటుంది. ఆ లాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ డిప్లొమాస్ ఉంటాయి, దాన్ని బట్టి వీళ్ళకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటుంది. బైపీసీ వాళ్ళకైతే ముఖ్యంగా వీళ్ళు బయోకెమిస్ట్రీ ప్లస్ మైక్రోబయాలజీ, బీఫార్మసీ, మరి మెడిసిన్, తర్వాత ఇతర కోర్సులకు పోవచ్చు. ఇవి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులు ఉన్నారు. సో ఎంపీసీ విద్యార్థులకు ఐఐటి, తర్వాత అదేవిధంగా ఐఐటితో పాటు ప్రత్యేకంగా ఏంటంటే
మెయిన్ బీటెక్ పైన ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎంపీసీ విద్యార్థులు ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఉంటుంది కాబట్టి సో ఐఐటి తర్వాత ఒకవేళ చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఐఐటి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ సీట్లో కానీ ప్రైవేట్ సీట్లో కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఐఐటి పూర్తి చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి కూడా లక్షల కొద్ది జీతాలు కంపెనీ చెల్లించి మరి విద్యార్థులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఐఐటి రంగంలో పోయినట్టయితే వాళ్ళ లైఫ్ ఉజ్వల భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది ఖచ్చితంగా ఐఐటి. దాంతోపాటు బీటెక్ పూర్తి చేస్తే మరి తర్వాత ఎందుకంటే బీటెక్లో సివిల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, తర్వాత ఇంకా మిగతా కోర్సులు ఉంటాయి. సో బీటెక్ వల్ల ఏంటంటే ముఖ్యంగా ప్రపంచం మొత్తంలో కూడా ఇండస్ట్రీ లెవెల్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ పరిశ్రమ కూడా జరగాలన్నా ప్రత్యేకంగా ఏంటంటే ఒక అవగాహన అనేది ఉండాలి. అంటే బీటెక్ తీసుకోవడం వల్ల విద్యార్థులకు ముఖ్యంగా ఇండస్ట్రియల్ లెవెల్లో పరిశ్రమల్లో పెద్ద ఎత్తున మరి అవకాశాలు వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి బీటెక్ పైన ఎంపీసీ వాళ్ళు దృష్టి సాధించి చాలా మంచిది. ఎందుకంటే మనకు చాలా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి, లక్షల కొద్ది జీతాలు ఉంటున్నాయి. ఐఐటీలు ఎట్లున్నాయో సేమ్ బీటెక్కి మంచి ర్యాంకుతో పూర్తి చేస్తే మంచి కాలేజీలో సీట్ వస్తే టాప్ 10 కాలేజీలో ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు లక్షల కొద్ది జీతాలు చెల్లించి మరి వాళ్ళ రంగంలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వతహాగా బీటెక్ పూర్తి చేసి సివిల్ వాళ్ళు కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు స్వతహాగా ఉపాధి అవకాశం కూడా పొందవచ్చు. స్వయంగా మనం బిల్డర్స్గా నిర్మించే ఇల్లు నిర్మాణంలో కానీ లేదా ఒక ప్లానింగ్ గన్లో కానీ టౌనింగ్ ప్లాన్లో కానీ మున్సిపల్ కమిషన్లో కానీ కూడా గవర్నమెంట్ జాబ్లు కూడా అవకాశం ఉంటాయి కాబట్టి ఎంపీసీ భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ఎంపీసీ వాళ్ళు మనకు డిగ్రీ అంటే తర్వాత ఏం చేస్తారంటే డిగ్రీ కూడా ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఎంపీసీఎస్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఎంపీసీ ఉంటుంది, అలాగే ఎంపీసీఎస్తో పాటు ఎంఈసీ ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని గ్రూపులు చేసినట్టయితే వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చు. ఎందుకంటే రేపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు అదేవిధంగా స్పెషల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కొన్ని ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఆ రంగంలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు అనేది వేరే ఉంటుంది. సో ఈ విధంగా ఎంపీసీ వాళ్ళు సెట్ కావాలి. అదేవిధంగా బైపీసీ వాళ్ళు ఉంటారు. సో బైపీసీ మెయిన్ ప్రధానంగా ఏంటంటే నీటు, ఎంసెట్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ రెండే తల్లిదండ్రులు నేర్పుతుంటారు, ప్లస్ పిల్లలు కూడా అట్లే ఉంటారు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన నీట్ రాయడం వల్ల సో కొంత మనకు మెడికల్ సీట్లు అనేటువంటివి రావడం జరుగుతుంది. తర్వాత ఎంసెట్లో కూడా మెడికల్ సీటు, బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 2 విధాలు బైపీసీ పిల్లలు ఆలోచించాలి. సో ఒకటే వాళ్ళు కాకుండా ఒకే వేలో కాకుండా బైపీసీ వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోర్సు 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఒకటి న్యూట్రిషన్ కోర్స్ అని ఉంటుంది. సో ఎంఎస్సీ న్యూట్రిషన్ చేయొచ్చు, ఎంఎస్సీ సైకాలజీ ఉంటుంది, ఎంఎస్సీ ఫిజియాలజీ ఉంటుంది, ఎంఎస్సీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అని 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో ఇట్లాంటివి చేసినట్టయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో న్యూట్రిషన్ సంబంధించింది కానీ, ఫిజియాలజీ సంబంధించింది కానీ, సైకాలజీ సంబంధించింది కానీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 5 ఇయర్స్ కోర్స్ చేసినట్టయితే ఇండస్ట్రీలో పరిశ్రమల్లో కాలేజీల్లో ప్రొఫెసర్గా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పీజీ లెక్క ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా బైపీసీ వాళ్ళకి బీఎస్సీ అగ్రికల్చర్ ఒక తొలి మెట్టు. సో ప్రజెంట్ ఏంటంటే మన రాష్ట్రంలో ఇంతకుముందు తక్కువ సీట్లు ఉన్నాయని చెప్పి ఇతర రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకుంటే ఒక సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మన కాడ కూడా చెల్లుబాటు అవుతుంది. మరి ఇక్కడ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. తర్వాత హార్టికల్చర్, సెరికల్చర్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సిఈసి, హెచ్ఈసి. సో సిఈసి, హెచ్ఈసి వాళ్ళు కామర్స్, ఆర్ట్స్ ఉంటుంది. సో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఎక్కువగా గ్రూప్ 1, గ్రూప్ 2 మీద కేంద్రీకరించారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఈ విధంగా సిఈసి, హెచ్ఈసి వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఆర్ట్స్ పైన, పొలిటికల్ సైన్స్ పైన అవగాహన ఎక్కువ ఉంటుంది. సో రాజకీయ రంగంలో కానీ అదే గ్రూప్ 1, గ్రూప్ 2 అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 1 జాబ్లు, గ్రూప్ 2 ఒక గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి జేఎల్, డిఎల్ ఆ ఉద్యోగాల్లో కూడా వీళ్ళు మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సిఈసి వాళ్ళకు సిఏ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలో సిఏ చార్టర్ అకౌంట్ చేసినట్టయితే లక్షల కొద్ది జీతాలు చెల్లించడం జరుగుతుంది. సో ఇట్లా సిఈసి వాళ్ళు సిఏలు కానీ లేకపోతే చార్టర్డ్ అకౌంట్ కానీ, హెచ్ఈసి మరియు విధంగా ఇతర కోర్సు బీఏ బీకామ్ తీసుకున్న వాళ్ళు ఏవైతే బీఏ బీకామ్ తీసుకుంటే మంచి రంగంలో ఉంది. అంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో కాకుండా మిగతా గ్రూప్ 4, గ్రూప్ 3 ఉద్యోగాలు, దాంతోపాటు ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా ఉద్యోగాలు సాధించే దిశగా విద్యార్థులు అడుగులేయచ్చు. కాబట్టి ఒకటే వే కాకుండా మనకు ప్రభుత్వమే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను ప్రభుత్వ రంగంలోనే స్థిరపడాలి కాకుండా దీంతో పాటు మన స్వయంగా ఉపాధి కోర్సులు ఇప్పుడు చూడండి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పారామెడికల్
పారామెడికల్ ఉంటుంది. సో పారామెడికల్ చేయడం వల్ల బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. సో అదేవిధంగా జిఎన్ఎం ఉంటుంది, ఏఎన్ఎం ఉంటుంది సైన్స్ విద్యార్థులకు. సో ఇవన్నీ టెక్నికల్ కోర్సులు. ఈ టెక్నికల్ కోర్సులు చేయడం వల్ల ఏమవుతుందంటే వైద్య రంగంలో మంచి స్టాఫ్ అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ రంగంలో అవకాశం ఉంది. స్వయంగా అతడే మరి ప్రభుత్వం కూడా లోన్లు కల్పిస్తుంది కాబట్టి ఇక బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం, జిఎన్ఎం చేసిన వాళ్ళు ఇతర సంబంధించినటువంటి వైద్య రంగంలో స్వతహాగా హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవలు అందించే దిశగా ఉపాధి అవకాశాలు పొందుతూ ప్రజలకు సేవ చేసేటువంటి సంకల్పం కూడా బైపీసీ విద్యార్థులకు ఉంది. సో ఇట్లా ఒక పారామెడికల్ కోర్సులు మిగతావి, అదేవిధంగా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అనే కోర్సులు కూడా మరి వైద్య శాస్త్రంలో బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఒక ఎంపీసీ, ఎందుకంటే ట్రెండ్ చూస్తున్నాం మనం, ఎంపీసీ తర్వాత ఎంపీసీఎస్ ఇయర్ తీసుకుంటారు. సో దాంతోపాటు బైపీసీ విద్యార్థులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులకు కూడా. సో ఇట్లా ఒకే రంగంలో కాకుండా మన ప్రభుత్వ ఉద్యోగమే సాధించడమే కాకుండా మన కాలమే ఉపాధి అవకాశాలు కోర్సులు ఉన్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తే, అదేవిధంగా ప్రతి దాంట్లో, ఎందుకంటే ఒక జిల్లాలో విద్యా వ్యవస్థ పైన విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఉపాధి అవకాశాల పైన విద్యార్థికి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా డిగ్రీ కళాశాలలో కానీ ఇంటర్ కళాశాలలో కానీ అవగాహన కల్పించి ఈ కోర్సుల వల్ల ఈ లాభం అనేటువంటి విషయాన్ని మరి ఐబీసీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారో అదేవిధంగా కలెక్టర్ కానీ, విద్యాశాఖ అధికారి కానీ, డిఐఓ కానీ అవగాహన కల్పిస్తే పిల్లలు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి కార్యాచరణ నుండి వాళ్ళ తల్లిదండ్రులపై ఆధారపడకుండా, మానసిక ఒత్తిడి లేకుండా ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం నెలకొల్పేలా తీసుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో మంచిగా రాణిస్తారని నా అభిప్రాయం. మరి ఇంటర్ పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క దిశానిర్దేశం, మార్గదర్శకత్వం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయానికి వస్తే, మరి ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు జనరల్గా డిగ్రీకి పోవడం, అదేవిధంగా బీటెక్, అదేవిధంగా ఇంటర్ పూర్తి ఎంబీబీఎస్, ఇట్లా డాక్టర్ కోర్సులోకి పోవడం, ఇవి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినవి. డాక్టర్ పోవాలంటే వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ డబ్బులు కూడా ఉండాలి. ఇంజనీరింగ్ అయినా కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత అనేటువంటిది ఉండాలి. కానీ వాళ్ళు ఇంటర్ తర్వాత స్థిరపడాలంటే వాళ్ళకు ఒక వొకేషనల్ కానీ, పారామెడికల్కి సంబంధించి కానీ ఇలాంటి కోర్సులు అయితే వాళ్ళు తొందరగా సెట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ కోర్సులు డిగ్రీకి సంబంధించినటువంటి బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇవి కూడా పోవచ్చు వాళ్ళ స్టెమినాని బట్టి. కానీ ఈ యొక్క మధ్యతరగతికి సంబంధించినటువంటి చదవలేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పారామెడికల్కి సంబంధించినటువంటి కోర్సులో వెళ్ళినట్టయితే ల్యాబ్ కావచ్చు, ఎంఎల్టీ, అదేవిధంగా డిఎంఐటి అంటే మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్, ఇట్లాంటి కోర్సులన్నీ కూడా చేస్తే వాళ్ళకి తొందరగా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇంకోటి డిఎంఎస్టీ అంటే హాస్పిటల్లో ఒక డాక్టర్ కింద వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అందించడానికి కూడా మనకి డిఎంఎస్టీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మనకు కోర్సులు అనేటువంటివి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినటువంటివి ఉంటాయి. 10th తర్వాత కూడా ఉంటాయి, ఇంటర్ తర్వాత కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కోర్సులన్నీ కూడా చేసినట్లయితే మరి డిగ్రీ, అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత టీటీసీకి ఈ మధ్య కాలంలో క్రేజ్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మొన్న టీచర్ జాబ్స్ అనేటువంటివి హెచ్జిటి పోస్టులే ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ మార్కులు, మామూలుగా 50-60 మార్కులు వచ్చినా కూడా టీచర్ జాబ్ అనేటువంటిది వచ్చినటువంటి సందర్భం. కాబట్టి టీటీసీ కూడా ఇంటర్ కంప్లీట్ చేసిన వెంటనే డైట్ ఎంట్రన్స్ రాసేసి టీటీసీ చేసినా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది విద్యార్థులు, ఎంపీసీ విద్యార్థులు అయితే ఇంజనీరింగ్ అని, బైపీసీ విద్యార్థులు అయితే మెడిసిన్ లేదా ఫార్మసీ అని అనుకుంటారు. ఇవి కాకుండా చాలా అటువంటి కోర్సెస్ ఉన్నాయి. పర్టికులర్గా చూసినట్టయితే ఎంపీసీ విద్యార్థులు చాలామంది ఎంపీసీ చేయంగానే మేము ఇంజనీరింగ్ కావాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో పోతున్నారు. అలా కాకుండా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. అది ఉదాహరణ తీసుకున్నట్టయితే ఎవరైతే విద్యార్థులు క్రియేటివిటీ మీద అవగాహన ఉండి క్రియేటివిటీ వైపు పోదలుచున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్ నడుస్తున్నటువంటి డిజైనింగ్ కానీ, యానిమేషన్ కోర్సెస్ కానీ, తర్వాత ఇప్పుడే అప్కమింగ్ అయినటువంటి టూరిజం డిపార్ట్మెంట్లో అటువంటి హోటల్ మేనేజ్మెంట్స్, తర్వాత ఎంపీసీ విద్యార్థులు కూడా ఫార్మసీ తీసుకొని మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మసీలో ఫార్మా డి కోర్స్ కనుక తీసుకున్నట్టయితే ఎంతో మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బైపీసీ విద్యార్థులందరూ కూడా కేవలం ఎంసెట్ లేదా డిగ్రీగానే వెళ్ళిపోతున్నారు. అవి రెండూ కాకుండా కూడా బీఎస్సీ ఫారెస్ట్ ఉన్నది, బీఎస్సీ హార్టికల్చర్ ఉన్నది, బీఎస్సీ నర్సింగ్ ఉన్నది, తర్వాత యానిమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇవన్నీ కోర్సెస్ కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు సెలెక్ట్ చేసుకునే కోర్సెస్ ఎలా ఉండాలంటే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి, రొటీన్గా చేసుకునే కోర్సెస్ కాకుండా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వెబ్ డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు, యానిమేషన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, తర్వాత
బైపీసీ విద్యార్థులు పర్టికులర్గా ఈ మధ్య మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజెస్ విపరీతంగా పెరిగిపోయాయి, మెడికల్ కాలేజెస్లు. వాటిలో అన్నింటిలో కూడా నర్సింగ్ కోర్సెస్, వాటి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ తీసుకున్నట్టయితే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇవే కాకుండా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత అమ్మాయిలకైతే ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్ తీసుకున్నట్టయితే మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇవే కాకుండా అందరూ రెగ్యులర్ డిగ్రీస్ కాకుండా కామన్ యూనివర్సిటీ టెస్ట్ అని ఉంటుంది. అది ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా రాయొచ్చు. అది తీసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంటిగ్రేటెడ్ కోర్సు, రెగ్యులర్ డిగ్రీ కోర్సే కాదు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే 4 ఇయర్స్లోనే వాళ్ళు డిగ్రీతో పాటు మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవే కోర్సెస్ కాకుండా సిఏ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు. అందరూ ఎంఈసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే సిఏ చేయాలనుకుంటారు, కానీ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు సిఏ కోర్సు, ఎంఈసీ వాళ్ళు కూడా సిఏ కోర్సు తీసుకోవచ్చు. ఇంకో విషయం, హెచ్ఈసీ, సిఈసీ, ఎంపీసీ, బైపీసీ అందరూ కూడా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈ కోర్సు కనుక సెలెక్ట్ అయితే డిఫెన్స్ సర్వీసెస్లో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేసి మంచి హై ర్యాంక్డ్ ఫోర్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా రొటీన్గా కాకుండా ఈ కోర్సెస్ మీద ప్రత్యేక దృష్టి సారించినట్టయితే వారి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకి ముందుగా శుభాభినందనలు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత బీటెక్, బీఈ, మెడిసిన్ కోర్సులు మాత్రమే ఉన్నాయని చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వీటితో పాటుగా ఇంకా చాలా విలువైన కోర్సులు, భవిష్యత్తు బంగారు బాట వేసే విధంగా ఉండే కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఎంపీసీ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు బీఈ, బీటెక్ కాకుండా బీఎస్సీ కోర్సులో కూడా చేరచ్చు. బీఎస్సీ తర్వాత మాస్టర్స్ అంటే ఎంఎస్సీ కోర్సులు చేసి రీసెర్చ్ వైపు లేదు టీచింగ్ వైపు పిహెచ్డీ చేసుకున్నట్టు వెళ్ళే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఎంపీసీ విద్యార్థులు సిఏ వైపు వెళ్ళి చార్టెడ్ అకౌంటెన్సీ అందులో కూడా మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. బీకామ్ విత్ కంప్యూటర్స్ చేస్తూ సిఏ కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఆర్మీ, డిఫెన్స్, నావీల్లో కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు చాలా రకాల జాబులు సంపాదించే అవకాశం ఉన్నది. డిగ్రీలో కూడా చాలామంది ప్రొఫెషనల్గా మామూలుగా ఉన్న డిగ్రీ కాలేజీలో చేస్తున్నారు, కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత నైసర్ వీటిలో ఈ ఎంట్రన్స్లు రాయడం వల్ల ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో బీఎస్సీ చేయొచ్చు. వాటిలో బీఎస్సీ చేస్తే మనకి మంచి మంచి కాలేజీల్లో బీటెక్ చేసిన దానికన్నా ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది. ఈ కోర్సుల గురించి చాలామంది విద్యార్థులకు తెలియదు. ఇంకా బైపీసీ విభాగం నుంచి పూర్తి చేసిన వాళ్ళు చాలామంది కేవలం దొరికితే మెడిసిన్ సీటు, ఇంకా మెడిసిన్ సీటు దొరకకపోతే ఇంకా భవిష్యత్తు ఏది లేదు అనే విధంగా చాలామంది అనుకుంటున్నారు. బైపీసీ విభాగం నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు మెడిసిన్ లేదు అగ్రికల్చరు, వెటర్నరీ సైన్స్, ఈవెన్ చాలామంది నర్సింగ్ కోర్స్ అనుకుంటే నర్సింగ్ కేవలము డ్రెస్ వేసుకొని వెనకటికి నర్సులాగా ఉండడం, అది ఒక కోర్స్ అనేది చాలా సామాజికంగా తక్కువగా చేసి చూస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసిన తర్వాత అందులో మాస్టర్స్ అంటే ఎంఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్. ఈ విషయం చాలామందికి తెలియదు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్లు గాను బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి టీచింగ్ కూడా చేయొచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది. సో ఇంకా అగ్రికల్చర్ వైపు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, లేదు ఫిషరీస్ కోర్సెస్ ఉన్నాయి. బైపీసీ వాళ్ళకి ఫిషరీస్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు గెజిటెడ్ ఆఫీసర్స్ డైరెక్ట్గా దొరుకుతాయి. అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులు చాలామంది కూడా డైరెక్ట్ గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్ చేస్తున్నారు. ఇంకా బైపీసీ విభాగంలో చేసిన వాళ్ళు టెక్నికల్ సైడ్ అంటే మెడిసిన్లో పారామెడికల్ సైడ్ అంటే రేడియాలజీ అసిస్టెంట్లు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మంచి మంచి విభాగాల్లో. ల్యాబ్ టెక్నీషియన్ అంటే కేవలం మన ఊహ ఏంటంటే ఈ మన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షాంపుల్స్ ఇది మాత్రమే అనుకుంటున్నారు. లేదు, అందులో కూడా బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తే ఎంఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. సో ఈ రకంగా న్యూట్రిషన్ కోర్సు కూడా వెళ్ళొచ్చు, డైటీషియన్స్గా వెళ్ళొచ్చు, తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ వైపు వెళ్ళొచ్చు. ఈ రకంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత చాలా కోర్సులు ఉన్నాయి. కాబట్టి మీకున్న సామర్థ్యాలను బట్టి మీరు కోర్సులు ఎంచుకోండి. కేవలం అందరూ బీటెక్ చేస్తున్నారు కాబట్టి నేను బీటెక్ చేయాలి లేదా ఎంబీబీఎస్ మాత్రమే చేయాలి అనే విధంగా కాకుండా మీకు ఏ రంగంలో మీరు నైపుణ్యం ఉన్నదో ఈవెన్ బీబీఏ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ దాని నుంచి ఎంబీఏ కోర్సెస్, ఇలాగ చాలా కోర్సెస్ ఉన్నాయి. సో మీకున్న టాలెంట్ ప్రకారంగా మీకున్న స్కిల్స్ ప్రకారంగా మీరు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఉంటుంది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా అందులో అల్టిమేట్గా రాణిస్తే బాగా దాంట్లో వెళ్తే మీరు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అందరికీ మరొకసారి శుభాభినందనలు. మనం కనుక గత 20-25 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే
ఇంటర్మీడియట్ తర్వాత సాధారణంగా ఎన్నో రకాల కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మొదలు ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి ఉత్తీర్ణత శాతంతో పూర్తి చేసుకున్న తర్వాత కోర్సులు ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా వెళ్ళవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో వివిధ రకాల దాదాపు 10-12 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత ఎంటెక్, బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సెస్తో వెళ్ళొచ్చు. అదే ఎంపీసీ స్టూడెంట్స్ కనుక చూస్తే బీఎస్సీలో ఈ రోజుల్లో చాలామంది తక్కువ కోర్సును చూజ్ చేసుకుంటున్నారు. చాలా రేర్ కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీలో జియోగ్రఫీ, జియాలజీ లాంటి కోర్సెస్ని మనం కనుక చూసుకుంటే చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి కేవలం మెడిసిన్ అనే కాకుండా, ఫార్మసీనే కాకుండా అలైడ్ పారామెడికల్ హెల్త్లో 9 రకాల కోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో గవర్నమెంట్ స్టేట్ పరంగా, సెంట్రల్ పరంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు కావాలనుకుంటే బీఎడ్ చేసి టీచర్ ఉద్యోగాలు కూడా రావచ్చు. ఇక ఆర్ట్స్ వాళ్ళు బీఏ, బీకామ్ లాంటి కోర్సెస్ని చూజ్ చేసుకొని బీఏ తర్వాత ఎంఏ, లేదు అనుకుంటే ఎంబీఏ లాంటి కోర్సెస్ చూజ్ చేసుకొని మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత చూస్తే లా కోర్స్ ఉంది. బీఏ, ఎల్ఎల్బి, బీబీఎం దాదాపు 2, 3, 4 సంవత్సరాల వ్యవధితో ఉన్నటువంటి కోర్సెస్ కలవు. వాటిలోంచి చూజ్ చేసుకొని కూడా చాలా విజయవంతంగా ముందుకెళ్ళి జీవితంలో ఎంతో సంపాదించడానికి అవకాశం ఉంది. మరియు ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిలో కూడా విద్యార్థులకు ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్లకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. గమనించండి, మీలో ఉన్నటువంటి శక్తి ఏంటి, మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి గ్రహించిన తర్వాత కోర్సుని చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. దీంతోపాటు ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, ఎవరికైతే ఆ రంగంలో ప్రావీణ్యం ఉంటుందో, ఆసక్తి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో చూజ్ చేసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చూస్తే ఫ్యాషన్ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ టెక్నాలజీ లాంటి వాటిల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ రకమైనటువంటి కోర్సును చూజ్ చేసుకొని విద్యార్థులు ముందుకు పోతే ఎంతో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులు ఇంటర్ తర్వాత మెయిన్ టార్గెట్ ఏముంటుందంటే చాలామందికి ఎంబీబీఎస్ అనేది ఉంటుంది. ఇది నీట్ ద్వారా ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొంది ఒక డాక్టర్ కావాలనే కోరికను తీర్చుకోవచ్చు. ఎంబీబీఎస్ఏ కాకుండా ఇంకా మిగతా కోర్సులు బీడీఎస్, డెంటల్ సైన్సెస్ అంటారు, ఆ బీడీఎస్లో కోర్సులు ఉంటాయి. వాటితో పాటుగా డాక్టర్ కాకుండా వేరే కోర్సులు అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్ ఇలాంటి కోర్సులు కూడా చాలా ఉంటాయి. వాటితో పాటు ఎల్ఈడి కోర్సెస్ కొన్ని ఉంటాయి. వాటిలో కార్డియాలజీ, రేడియాలజీ, ఫార్మకాలజీ ఇలాంటి కోర్సులలో కూడా ప్రవేశం పొంది మంచి ఉన్నతమైన జాబులు కూడా పొందవచ్చు. అదేవిధంగా టెక్నికల్ కోర్సులే కాకుండా ఇంటర్ విద్యార్థులు బైపీసీ తర్వాత కూడా టీటీసీ లేదా డిగ్రీలో అడ్మిషన్ పొంది బీఈడీ చేసి కూడా టీచర్ ప్రొఫెషనల్ చేయాలనుకున్న వాళ్ళు టీచర్ జాబులు కూడా పొందవచ్చు. సో విద్యార్థులందరూ కూడా సరైన గైడెన్స్ తీసుకొని ఆ దిశలో మీరు ముందుకు నడవాలని కోరుతున్నాను.